ఫ్యాన్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఈ మీడియా సమావేశానికి వచ్చాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ మీడియా సమావేశ ఉద్దేశం గత 2-3 రోజులుగా ముస్తఫా అనే ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన రౌడీ షీటర్ కార్పొరేటర్ భర్త 57వ డివిజన్ రమణాగుట్ట మీద ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో 64 సర్వే నెంబర్లో అప్పుడు నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు జ్యోతిరావు పూలే కమ్యూనిటీ హాల్ అదేవిధంగా ప్రైమరీ స్కూల్కి సంబంధించి స్థలాలను ఏదైతే ప్రభుత్వం ద్వారా రెవెన్యూ ద్వారా మున్సిపాలిటీకి ఆనాడే హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది. కమ్యూనిటీ హాల్ కోసం 6 గుంటల భూమి, స్కూల్ కోసం 7 గుంటల భూమిని హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది. అదేవిధంగా గ్రేవ్ యార్డ్ కోసం కూడా 2 ఎకరాల భూమిని ఆ కాలువ ఎన్ఎస్పి కాలువ పక్కన ఎన్ఎస్పి స్థలంలో ఆ రోజే హ్యాండ్ ఓవర్ చేయించి దాంట్లో 1,50,00,000 రూపాయలని అప్పుడు సీఎం ఇచ్చినటువంటి డబ్బుల్లో 100 కోట్లలో కూడా వాటిని 1,50,00,000ని గ్రాంట్ శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఎలక్షన్లు రావటం, అక్కడ రిజర్వేషన్లు బీసీ మహిళ కావటం, నాకు అవకాశం లేకపోవటం, నేను అక్కడ పోటీ చేయకుండా నేను పక్క డివిజన్లో ఇక్కడ పోటీ చేశాం, ఇక్కడ గెలిచాం. మరి ఇప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ కార్పొరేటర్గా రఫీదా బేగం భర్త రౌడీ షీటర్ ముస్తఫా ఇప్పుడు ఆ భూములను యథేచ్ఛగా ప్లాట్లు చేసి అమ్మటం మొదలుపెట్టాడు. గత 2 నెలల నుంచి పని నడుస్తున్నప్పటికీ సరే మేము లెవెల్ చేసి ఏమన్నా అందులో కట్టుబడి ఏమన్నా కట్టిస్తాడేమో స్కూళ్ళు బళ్ళు కమ్యూనిటీలు అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఏమవుతుందంటే వాటన్నిటిని కూడా అమ్మేయటం మొదలుపెట్టిండు బాజాప్తుగా. మొన్న మీడియా మిత్రులు కూడా చూశారు, బేస్ మట్టాలు కూడా కడతా ఉన్నారు. దానికి సంబంధించి ఆర్డీఓ గారు పోయారు, క్షుణ్ణంగా పరిశీలించారు, సర్వే చేశారు. ఇది పక్కా 64 సర్వే నెంబర్, ఇది ప్రభుత్వ భూమి. ఖచ్చితంగా ఆ బేస్ మట్టాలన్నింటినీ కూలగొట్టండి, మొత్తం కూలగొట్టి డంప్ యార్డ్లో పోయండి, వాటిని ప్రొటెక్ట్ చేయండి, చుట్టూ ఫెన్సింగ్ వేయండి అని కూడా చెప్పెళ్ళింది. ఇక ఈ కబ్జా భాగవతం ఆయన చేసినటువంటి ఈ కబ్జాలు బయటపడంగానే ఆక్రోశం తట్టుకోలేక మతి చెలించి ఏం చేయాలో అర్థం కాక నిన్న పత్రికా మిత్రులందరినీ అక్కడ పిలిచి ఆ ఇష్యూ జరిగింది ఒక్కాడైతే వాళ్ళని కొంతమందితో మాట్లాడించింది ఒక్కాడ. ఈ ఇష్యూ జరిగిన కాడ ఎవరెవరయ్యా అంటే రామ్మూర్తి గారి ఇల్లు అక్కడే ఉంటుంది, పరశురామ్ గారి ఇల్లు అక్కడే ఉంటుంది, రాజు గారి ఇల్లు ఇక్కడే ఉంటుంది, ఈరబాబు గారి ఇల్లు అక్కడే ఉంటుంది. ఇది వాళ్ళ స్థానికులు ఎవరు ఉండరు అక్కడ, వాళ్ళతో వేరే వాళ్ళతోటి పక్క ప్రాంతం వాళ్ళతోటి నేను 2021 ఎలక్షన్లప్పుడే దాన్ని వేరే డివిజన్కి కూడా కేటాయించారు ఆ ప్రాంతాన్ని. సరే అదొక భాగం మాట్లాడి నోటికి ఏది వస్తే అదే, ఏది పడితే అది, ఏదన్నా ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉండి చూపించి నాగరాజు అది చేసిండు ఇది చేసిండు ఇష్టం వచ్చినట్టుగా రౌడీ దందా వాడు మర్డర్ కేసు. అసలు రౌడీ ఎవడరా ముస్తఫా? నీ గురించి తెలియదారా జనానికి? 3 టౌన్లో నరేష్ రెడ్డి గారు ఎస్ఐగా ఉన్నప్పుడు నిన్ను బట్టలు ఇప్పదీసి లాకప్ చేసి పిచ్చకొట్టుడు కొట్టి రౌడీ షీట్ ఓపెన్ చేసి నిన్ను 3 టౌన్ నుంచి వెళ్ళగొడితే కాదురా నువ్వు 2 టౌన్కి వచ్చింది. ఇలా పెద్ద బిల్డప్ కొడుతున్నావు, ఏదో నీతివంతుల్లాగా కథలు చేస్తానో వచ్చి పెద్ద రాజకీయ నాయకుల్లాగా నీ భాగవతం తెలియదారా? నేను 2014లో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత 2016లో నేను కార్పొరేటర్ అయినరా. మళ్ళీ ఇప్పుడు నేను కార్పొరేటర్ ప్రజాప్రతిగా మీరు రౌడీలో కబ్జాలు చేసడం అయితే జనాలు మమ్మల్ని ఎందుకు గెలిపిస్తారా? ఎలక్షన్ కానించి స్టార్ట్ చేశారు ప్రచారాలు, విష ప్రచారాలు. గుడిబిం కబ్జా చేసిండు, ఆడ కబ్జా చేసిండు, ఈడ కబ్జా చేసిండు. అసలు అరే నీకు తెలుసో లేదో దివాన్గా ఆ గుడికి ఇంతవరకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసినట్టే లేదు స్థలం. రామాలయం భూమి గుడి పైన ఉంది, కింద అంతా ఫంక్షన్ హాల్ అవి అంతా వాళ్ళే కబ్జాలో ఉన్నారు. రామాలయం గుడికే డాక్యుమెంట్ లేదు ఇంతవరకు. మాట్లాడితే రామాలయం ఆ బైపాస్ రోడ్డుకి నాకు సొంత భూమి ఉంది 163 గజాలు. ఆ 163 గజాలకు ఆనుకొని ఎన్ఎస్పి భూమిని నేను క్రమబద్ధీకరణ చేసుకున్నా. 100 మంది చేసుకున్నారు ఖమ్మంలో, నేను ఒక్కడిని. దాన్ని పట్టుకొని కబ్జా చేసిండు. ఇల్లులు కబ్జా చేసిండు. ఇల్లులు కబ్జా చేసేది ఏంటరా? కబ్జాలు చేస్తే ఊపుకుంటారా?
ఆధారాలు ఉండవా? ఎలక్షన్ కాగానే ప్రభుత్వం రాగానే మావోడు మేము ఆ ఇంటి మీద మా అబ్బాస్ ఉంటాను ఇంటి మీద 60 మంది దుండగులతోటి దాడి చేసి కదరా నువ్వే రౌడీ నేనా నువ్వా? నీ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. వాళ్ళు బాధాప్తగా స్టేట్మెంట్ ఇచ్చారు, ముస్తఫానే మమ్మల్ని అందరిని ఇంటి మీదకి పంపించిందని. మహిళల్ని చూడబోతూ ఆడవాళ్ళని చూడబోతూ ఇంటి మీద పడి సోపాలు గీపాలు ఆ వీడియోలు కూడా ఇప్పుడు అందరూ చూశారు. ఇంతవరకు దాని మీద అతి గతి లేదు, ఏం చేయలేదు, అరెస్టులు కూడా లేవు. ఒక పక్క దాదాగిరి రౌడీజం చేశారు. నీ బతుకు తెలియదారా? నువ్వు అసలు చెన్నై నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? దొంగ నోట్లు మార్చడం కోసం ఖమ్మం వచ్చినావు. శ్రీనివాస్ నగర్లో ఉంటూ చిన్నపిల్లల్ని అందరినీ కూడా 500 రూపాయల నోట్లు ఇచ్చి నోట్లు మార్చుకొచ్చి చిల్లర చేసుకొని వచ్చి బతికినోడి నువ్వు. ఎన్నిసార్లు మాకు బ్లాక్ టికెట్లు లేదురా నువ్వు థియేటర్ల దగ్గర మాకు? నువ్వు ఇవాళ పెద్ద నీతివంతుళ్ళ కథలు చెప్తున్నావు. చెత్త నా కొడక, నీ బతుకు తెలియదా? 2018 నుంచి నీ అమ్మటి నువ్వు డబ్బులు ఇవ్వాలని చెప్పి నీ బాధితులు ఎమ్మడ పడుతూనే ఉన్నారు కదా నీ చుట్టూ. ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రికి పెట్టిన లెటరు. ముఖ్యమంత్రి గారు ముస్తఫా అనేటువంటి వాడు మాకు డబ్బులు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇప్పిస్తాను తీసుకున్నాడు అని చెప్పి అక్కడ ప్రజాభవన్కి వెళ్ళి వాళ్ళు తిరిగి 2015లో ఉద్యోగాలు ఇప్పిస్తాను డబ్బులు తీసుకొని వాళ్ళు తిరిగి తట్టుకోలేక గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అంతకుముందు సిపిఎల్కి పలుమార్లు ఇచ్చారు. సిసిఎస్లో ఆంజనేయులు సిఐ గారి దగ్గర కూడా వాడు ఒప్పుకొని కాగితం రాసిచ్చిండు. తప్పదని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాభవన్లో కూడా వాళ్ళు పోయి ముఖ్యమంత్రి గారికి అప్లికేషన్ ఇచ్చారు. ఉద్యోగాలు ఇప్పిస్తాను మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ముస్తఫా అంటే అక్కడి నుంచి ఖమ్మం ఏసీపీకి ఆఫీస్కి రిఫర్ చేశారు వాళ్ళు. ఎక్నాలజ్మెంట్ ఆన్లైన్లో వేసి ఏసీపీ గారు ఇప్పుడున్న ఏసీపీ గారే పిలిపించాడు గారు నేను ఎప్పుడు ఇస్తామంటే కూడా మళ్ళీ ఒప్పుకొని అక్కడ ఏదో మేనేజ్ చేసుకొని రాసుకొని పోతుంది. ఇగో నువ్వు ఇచ్చిన అపాయింట్మెంట్ ఉద్యోగాల పేరిట నువ్వు ఎవరికి నకిలీ పత్రాలు ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తావు, నువ్వేనా? ఇది నీ భాగవతం ఏంది? ఇది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం ఒకళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డరు, ఇంకో అపాయింట్మెంట్ ఆర్డర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు, ఇంకా చాలా ఉన్నాయి. ఇది మచ్చుక్కు మాత్రమే తీసుకొచ్చినాయి. సరే ఇదంతా ఒక భాగం. 2016లో స్టాలిన్ అని అతని కోసమే కార్పొరేటర్గా నిలబడితే 6 నిమిషాలు కష్టపడి చేసిండు దళిత బిడ్డ. ఏం చేసినవరా నువ్వు? ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి 3 లక్షల రూపాయలు ఇతని దగ్గర తీసుకున్నాడు. ఇదొక భాగం. ఇక్కడ కూడా దళిత బిడ్డే భవానీ కొప్పుల రాంబాయ్ అని ఇక్కడే మన గట్టే సెంటర్లోనే సుల్తాన్ నగర్ అని ఒక ప్రాంతంలో వీళ్ళ ఇల్లు ఉంటుంది. వీళ్ళ అమ్మకి అవసరం ఉండి ఒక 3 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు కావాలని చెప్పి ముస్తఫా దగ్గరికి ఇంటి కాగితాలు తీసుకొని పోతే ఆ ఇంటి కాగితాలు ఈ ముస్తఫా వేరే వాళ్ళ దగ్గర పెట్టి ఆమెకు చదువురాదు మహిళ, వీళ్ళకి ఇచ్చిండు 5 లక్షలు, అతను 12 లక్షలు తీసుకున్నాడు. అది ఆమె చెప్తుంది, నేను చెప్పడం కాదు. వీళ్ళు తీసుకున్న 5 లక్షలకి వడ్డీ కలిపి 8 లక్షల రూపాయలు మళ్ళీ పోయి ఇచ్చింది వీళ్ళమ్మ. ఆ డబ్బులు పోయినాయి, ఇల్లు పోయింది. ఇప్పుడు వీళ్ళకి తెలియదు, ఆ ఇంట్లో వీళ్ళు కిరాయికిచ్చుకొని ఉంటారు. ఈ మధ్య నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు ఇల్లు ఖాళీ చేయాలని. ఇక చెప్పు ఎవడరా కబ్జాకోర్? కాబట్టి ఇట్లాంటి దొంగలను కాంగ్రెస్ పార్టీ కూడా మోస్తుంది అంటే ఈ మార్క వాళ్ళకు కూడా అంటుకుంటుంది. ఇవాళ వాడిని ప్రోత్సహిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించేలాగా భావిస్తారు పబ్లిక్ కూడా. బాజాప్తగా కనపడతా ఉంది ప్రభుత్వ భూమి, బాజాప్తగా అమ్ముకున్నాడు, బేస్మట్టాలు కడుతున్నాడు. పైగా నిన్న మీడియా ముందు ఏం మాట్లాడతాడు? నేను ఎన్ఎస్పి కాలువ పక్కన 2 ఎకరాలు అక్కడ లెవెల్ చేసి అక్కడ మంచిగా గుడి బడి పార్కు అంటే దీన్ని నమ్మేసుకుండు, ఇది జనానికి ఇచ్చేసిన ఇక నేను అక్కడ కడతాను, అక్కడ లెవెల్ చేస్తాడు, నెల నుంచి లెవెల్ చేస్తాడు. అసలు లెవెల్ చేయడానికి ఈయన ఎవరు? ప్రభుత్వ భూములలో బండ్లు పెట్టి లెవెల్ చేయడానికి. అయినా మేమేం మాట్లాడలేదు. సరే ఏమైనా డెవలప్మెంట్ చేస్తాడేమో, ఎందుకు మనం అది అభివృద్ధిని అడ్డుకోవటం అని. తేపక జగ్జీవనరావు కాలనీ వాసులు వీళ్ళు
ఈ జగజీవనరావు కాలనీ అక్కడ వేసిన కానించి పునాది వేసిన కానించి పెద్ద వీక్షం గారు, కనకయ్య గారు, పుల్లారావు, చిలకసీను వీళ్ళంతా ఆడు ఉండేటోళ్ళు. ఎవడో ఒకడు రావటం, ముస్తఫా ఎక్కడున్నాడు ఎందుకని అడిగితే ఏడేదో ప్లాట్లు చేస్తున్నట్టుగా మాకు ఇస్తాన్నాడు ప్లాట్. ఇది నీ భాగవతం. నువ్వు ఆ గుళ్ళు బళ్ళు కట్టేది యాక్చువల్గా గ్రేవ్ యార్డ్ కోసం తీసిన ప్లేసు నేను హ్యాండ్ ఓవర్ చేయించిన. ఇంకా పోతే పగడాల నాగరాజు మొత్తం ఆడ కబ్జా చేసిండు, ఇన్ని వేలు కబ్జా ప్రభుత్వ భూములు. అరే నువ్వు ఏదైనా ఉంటే సాక్ష్యాధారాలు, ఇగో నా వల్ల ఇబ్బంది పడ్డారు ఒక వ్యక్తి కూర్చోబెట్టుకో పక్కన, ఇగో నాగరాజు నన్ను ఇట్లా అన్యాయం చేసిండు, నా భూమి లాక్కున్నాడు, ఇదిరా చేయాల్సింది. ఆధారాలు లేకుండా గాలి మాటలు మాట్లాడితే ఎట్లా?